మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఎపిసోడ్ 4 రివ్యూ. ఇది ఎపిసోడ్ 3 and 4 చూశాను. ఎపిసోడ్ 1, 2 చూడలేదు. ఎందుకంటే మా చిన్న పాప నైరాశ్రీ తలనీలాలు తీసామన్నమాట. తిరుమల వెళ్ళేసి వచ్చేసరికి నిన్న నైట్ వచ్చామన్నమాట. సో రాగానే ఈరోజు మార్నింగ్ లేచి 3వ ఎపిసోడ్ 4వ ఎపిసోడ్ చూసిన తర్వాత రివ్యూ చేద్దామన్న ఫీలింగ్ అనిపించింది. ఎపిసోడ్ ఎలా ఉంది, దాంతోపాటుగా షో ఫార్మాట్ ఎలా ఉంది, షో ఫార్మాట్లో ఆ కెమెరా షూటింగ్ కావచ్చు, వాళ్ళు చేసే ఆ హోస్టింగ్ కావచ్చు, అక్కడ ఏదైనా మిస్టేక్స్ కావచ్చు, ఏది బాగుంది, ఏది దారుణంగా అనిపించింది, ఏ పేరు నాకు బాగా అనిపిస్తుంది, ఏ పేరు చూస్తే వరస్ట్గా అనిపిస్తున్నారు, ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఓవర్ జడ్జి చేయలేకపోతున్నాం యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే స్టార్ట్ అయ్యి 3 రోజులు అయింది కాబట్టి. మరీ ఓవర్ క్రిటిసిజం జడ్జిమెంట్ కాకుండా సింపుల్గా చెప్పుకుందాం, ఫన్నీగా చెప్పుకుందాం. ఫర్దర్గా చూద్దాం ఎలా ఉంటుందో ఈ షో, ఎలా తీసుకెళ్తారో. కొంతమంది ఏమో యాక్టింగ్ చేస్తున్నారు కెమెరా కోసం, అది క్లియర్గా తెలిసిపోతుంది. బట్ ఏమవుతుందంటే ఇనిషియల్ డేస్లో వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, కెమెరా ఉన్న కాన్షియస్ వచ్చి ఆటోమేటిక్గా మనం ఏదో చేయాలి, ఏదో ప్రూవ్ చేసుకోవాలి ఆడియన్స్ దగ్గర అలా అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ షో ఫార్మాట్ ఏంటంటే దీంట్లో ఉన్న ట్విస్ట్లు, టర్న్స్, ఎలిమినేషన్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి. క్లియర్గా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఎంత లెంత్ వస్తుందో తెలియదు. ఫస్ట్ ఏంటంటే దీన్ని వాళ్ళు ఓన్లీ హాట్స్టార్ వరకే పరిమితం చేద్దామని అనుకున్నారు. మనకు తెలుసు, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. కానీ తర్వాత ఈ షో కొంచెం బిగ్గరగా వెళ్తుంది, కొంచెం ఎక్కువ ఖర్చు అయిపోతుంది, ఎక్కువ బాగా వస్తుంది కంటెంట్. ఎందుకంటే ముందే షూట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పటికీ 4 వీక్స్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. 4 వీక్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఇనిషియల్గా 2 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ మాలో కూడా దీన్ని చేద్దాం, స్టార్ మాలో కూడా టెలికాస్ట్ చేద్దాం అన్న ఫీలింగ్కి, ఒపీనియన్కి వచ్చేసి స్టార్ మాలో కూడా రావడం జరిగింది. అంటే షో అనుకున్న దాన్ని హాట్స్టారే, బట్ ఇప్పుడు స్టార్ మాలో కూడా యాడ్ చేశారు. సో షో అలా స్టార్ట్ అయింది. దాంతోపాటుగా స్టార్టింగ్ వీళ్ళు ఏమనుకున్నారంటే ఓటింగ్ అనేది ఇంక్లూడ్ చేయాలి, ఓటింగ్ అనేది పెట్టాలి, బిగ్ బాస్ లాంటి ఫార్మాట్ ఓటింగ్ ఉంది చూసారు, దాన్ని పెడదాము అన్న ఉద్దేశం లేదు. బట్ ఇప్పుడు 6th వీక్ నుంచి 5 వారాలు మనకి టెలికాస్ట్ అయిన తర్వాత 6th వీక్ నుంచి ఓటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. నిజమది, మనం లాస్ట్ వీడియోలో చెప్పా. 6th వీక్ నుంచి విన్నర్ని నువ్వు డిసైడ్ చేయొచ్చు, చూసే ఆడియన్స్ డిసైడ్ చేయొచ్చు. ఆ రోజు నుంచి షో కొంచెం లేసే అవకాశం ఉంది. సో అప్పటి వరకు కొంచెం డల్గా వెళ్ళినా, యావరేజ్గా వెళ్ళినా, ఆ టైం నుంచి 6th వీక్ నుంచి కొంచెం హైప్ క్రియేట్ అవుద్ది. ఎందుకంటే జోడీస్ పిఆర్లో పెట్టుకుంటారు, జోడీస్ కొంచెం పుష్ చేయించుకుంటారు. ఎందుకంటే 25 నుంచి 50 లక్షలు అన్నారు. 50 లక్షలు ఒక 60-70%, 50 lakhs ప్రైజ్ మనీ, 25 lakhs అని కూడా వినిపిస్తుంది. ఆ రెండింటిలో ఒకటి. సో అంత ప్రైజ్ మనీ కూడా ఉంది. కొంచెం 70 days ప్రోగ్రామ్ ఫేమ్ కూడా వస్తుంది కాబట్టి పిఆర్లో పెట్టుకుని యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. ఓటింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఆ ఓటింగ్ టైంలో ఫ్యాన్ పేజెస్ అవి ఇవి కొంచెం పుష్ వచ్చే అవకాశం ఉంది షోకి. అది గుర్తుపెట్టుకుని 6వ వారం నుంచి ఓటింగ్ ఉంది, నువ్వు విన్నర్ని డిసైడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఓటింగ్లో విన్నర్ని డిసైడ్ చేసేది 3 ఫ్యాక్టర్స్ ఏంటంటే, నెంబర్ 1 ఫ్యాక్టర్ టాస్క్లు, నెంబర్ 2 ఫ్యాక్టర్ జడ్జిలు వచ్చి 10కి ఇస్తారంట, 10కి 100కు వాళ్ళు పాయింట్స్ ఇస్తారు. 3 జడ్జెస్ కలిపి, 3 జడ్జెస్ కలిపి వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వీక్ మొత్తం వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని, అండ్ వీకెండ్లో వాళ్ళ బిహేవియర్, వీకెండ్లో వాళ్ళు మాట్లాడే విధానం, ఇవన్నీ బేస్ చేసుకొని 3 డిసైడ్ అయ్యి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క మార్క్స్ ఇస్తారంట. ఆ మార్క్స్ ప్లస్ టాస్కుల మార్క్స్, దాంతోపాటుగా 6th వీక్ నుంచి స్టార్ట్ కాబోయే ఆడియన్స్ ఓటింగ్ 3 కన్సిడర్ చేసుకొని విన్నర్ డిసైడ్ అవుతాడు. ఆ 3 ఎవరు ఎక్కువ ఉన్నారో, ఆ 3 కలిపి ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళు విన్నర్ అవుతారు. ఎగ్జాంపుల్కి ఆడియన్స్ ఓట్స్ ఒక్కటే ఓవర్గా వచ్చేసిన, ఎలిమినేషన్ కాకుండా ఆగుతూ వచ్చి ఆడియన్స్ ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళు కూడా విన్నర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అన్న ఫీలింగ్ అనిపించింది. బట్ కొన్ని మైనస్లు అయితే గట్టిగా ఉన్నాయి. ఆ మైనస్ల గురించి కూడా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఎగ్జాంపుల్కి ఎపిసోడ్ 3లో కొన్ని మైనస్లు చెప్తాను. ఎపిసోడ్ 4 కూడా షార్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఎపిసోడ్ 3లో నాకు ఏదంటే, నేను రాసుకోలేదు, హ్యాండ్ రైజింగ్ బెటర్. ఎవరికి? మన ఆసియా గారికి అండ్ మన అంజలి గారికి పెట్టి హ్యాండ్ రైజింగ్ చేస్తుంటే ఆ కెమెరా ఫోకస్ ఏంటో లాంగ్, అంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు జూమ్ చేసి చూపించడం అది ఏం లేదు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూపించడం అట్లా ఏం లేకుండా ఏదో దూరం నుంచి ఒక కెమెరా పెట్టేసి జస్ట్ అట్లా చూపించారు. ఆర్మ్ రైజింగ్ కదా జరుగుతుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి, వాళ్ళు ఎవరు టఫ్గా వాళ్ళు ఇది పెట్టారు, స్ట్రెంత్ ఎవరు చూపించారు, ఎక్కువ ఎఫర్ట్స్ ఎవరు పెట్టారు, ఇదంతా చూపించలేకపోయారు. అంటే ఇదంతా దూరం నుంచి ఏదో లాగిచ్చారన్న ఫీలింగ్ నాకు అనిపించింది. ఎందుకంటే దాన్ని ఎందుకు పర్టికులర్ చూపించాలని నాకు అనిపించింది అంటే, అక్కడ అంజలి గారు ఫస్ట్ ఏమో ఆవిడ పిలిచేసేది సన్నగా ఉన్నారు కదా ఓడిద్దామన్న సెన్స్లో పిలిచినట్టు అనిపించింది. తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళని గెలిపిద్దాంలే అనుకున్నాను అన్నట్టుగా ఏదో కామెడీగా ఒక రకంగా ఏదో టర్న్ అయ్యి మాట మార్చేసి మాట్లాడినట్టుగా అనిపించింది. కొంచెం అతిథులు ప్రదర్శించిన ఫీలింగ్ వచ్చింది నాకు. అది కదా, అలాంటి వచ్చినప్పుడు జూమ్ చేసి ఉంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఈవిడ ఎంత ఎఫర్ట్స్ పెట్టారో, లేకుంటే ఆసియా స్ట్రెంత్ చూపించే టప్పని లేపేసింది ఆవిడని,
ఇవన్నీ జడ్జి చేయడానికి ఈజీగా ఉండేవి. ఆ కెమెరా యాంగిల్ సరిగా లేదన్న ఫీలింగ్ వచ్చింది. దాంతోపాటుగా హోస్ట్ శ్రీముఖి గారు వెళ్ళారయ్యా, స్టార్టింగ్ రావడంగానే ఎపిసోడ్ అవ్వగానే జనక నడిచేసి ఓకే టాటా బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఒక టాస్క్లో కలుద్దాం అనేసి వెళ్ళేటప్పుడు ఆవిడ వెళ్ళేది కూడా స్లో మోషన్లో మ్యూజిక్ లేసి చూపిస్తున్నారు. అదేంటో నాకు అర్థం కాలే. ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో అవి తగ్గించకపోతే షో కష్టమవుద్ది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విపరీతంగా ఓవర్గా ఉన్నాయి ఎపిసోడ్ 3లో. ఎపిసోడ్ 4లో కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా ఎపిసోడ్ 3లో అండ్ ఎపిసోడ్ 4లో కొంచెం తగ్గించారు. ఎపిసోడ్ 3లో నాకు నచ్చంది. ఎపిసోడ్ 4లో కొంచెం అడ్జస్ట్ అయింది. ఏంటంటే కొంచెం మార్చినట్టుగా అనిపించింది. ఆ టాస్క్ ప్రాపర్టీని చూపించారా స్వామి, ఒక రాడ్ తీసుకొని తల మీద కొడితే తల ఊగుతు చూసారా, ఆ రేంజ్లో ఆ టాస్క్ ప్రాపర్టీని. అదేం పెద్ద ప్రాపర్టీ కూడా కాదు, ఎరగదీసే ప్రాపర్టీ. తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీలో ఎప్పుడు లేనంత ప్రాపర్టీని పెట్టి హంగామా చేస్తే ఎంత ఓవర్ ఉండదు అంత ఓవర్గా మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు వచ్చి ఊపేస్తున్నాం మొత్తం స్క్రీన్ మొత్తాన్ని. రియాలిటీ షో కదా, జస్ట్ చూపించేస్తే బిగ్ బాస్ ఫార్మాట్ లాగా జస్ట్ చూపించేస్తే బాగుంటుంది. కానీ దాన్ని ఇది చేసి అది చేసి అంత నాకు నచ్చల. అది కూడా నచ్చలేదు. ఆ రెండు నచ్చలేదు నాకు. దాంతోపాటు శ్రీముఖి గారు నడిచేది పోయేది వచ్చేది అన్నీ ఎక్కువసేపు చూపించేస్తున్నారు, అది కూడా నచ్చలేదు. ఇలా కొన్ని ఉన్నాయి. దట్ ఓకే, మరి అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిగ్ బాస్ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కానీ మనకు కొన్ని అనిపించవచ్చు. దాంతోపాటుగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక 50-60% బిగ్ బాస్ లాగా అనిపిస్తుంది, 100% అనిపిస్తుంది. దాంట్లో ఫస్ట్ అనిపించింది ఏంటంటే వీళ్ళ డిస్కషన్స్. టాస్క్ ముందు టాస్క్ తర్వాత డిస్కషన్స్. టాస్క్ తర్వాత ఎక్కువ డిస్కషన్స్ ఉన్నాయి, టాస్క్ ముందు కొంచెం ఒక రకమైన డిస్కషన్స్ ఉన్నాయి. ఆ డిస్కషన్స్ అయితే బిగ్ బాస్ లాగే ఉంది. అండ్ ఇది నామినేషన్స్ చేసుకున్నట్టుగానో ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నట్టుగా కొన్ని ట్రూత్ ఆర్ డేర్ అనే ఆ టాస్క్ పెట్టి దాంట్లో వీళ్ళు మాట్లాడుకుని ఆల్మోస్ట్ బిగ్ బాస్ 99% బిగ్ బాస్ లాగే మాట్లాడుకున్నారు. వాళ్ళ మనసులో కూడా ఆడియన్స్ చూస్తున్నారు, కెమెరాస్ చూస్తున్నాయి. మనం తాట తీయాలా ఎరక తీయాలా, మనం ఓవర్ చేయాల్సిందే, ఒకరినొకరి మీద పంచులు వేసుకోవాల్సిందే, మనం ఎక్కువ వరిస్తేనే ఎలివేట్ అవుతాం అనేది వాళ్ళకు ఉంది, మనసులో అందరికీ ఉంది. లేకుంటే కరెక్ట్గా రెండో రోజే వచ్చి అందరూ ఒకరి మీద ఒకరు ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ గట్టిగా చేసే విధానంలో కూడా గట్టిగా అరుచుకుంటూ శాంతియా కానీ వాళ్ళు బ్రిటో సంధ్యానా ఆవిడ నాకు భలే అనిపించింది. ఆవిడ గురించి కూడా మాట్లాడదు. ఇలా ఉంది, వాళ్ళకి ఉంది, మనసులో ఉంది. కాబట్టి బిగ్ బాస్ ఫార్మాట్ని కొంచెం నిదానంగా ఇది ఎక్కిస్తున్నారు. కొంచెం ఉంది కాబట్టి జనాల్లో కూడా ఎక్కుద్దన్న ఫీలింగ్ నాకు అనిపించింది. ఆ షో చూస్తే కొంచెం స్లోగా వెళ్ళొద్ది, మరీ అంత ఫాస్ట్గా వెంటనే ఎక్కుద్దని అనుకుంటా. 3-4 వీక్స్ పట్టుద్ది జనాల్లోకి ఎక్కడానికి. ఆ ఎక్కే విధానంలో కొంచెం నాకు హోప్ ఇచ్చింది. ఎక్కడంటే ఇది జరుగుద్దో తెలియదు, హోప్ ఇచ్చింది ఎక్కడంటే సంధ్య బ్రిటో. యాక్చువల్గా బ్రిటోకి తెలుగు రాదు అనేసి ఈ మనోడు సిద్ధు కొంచెం ఓవర్ చేసినట్టుగా అనిపించింది. నాకు నచ్చలేదు. అనవసరంగా ఆ పంచులు వేసుకుంటూ అతను తెలుగు గురించి మాట్లాడుతూ సీజన్ మొత్తం వేసేస్తాను, నామినేట్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడటం. దీనికి ఆవిడ పంచులు వేస్తూ ఆవిడ సంధ్య గారి వాయిస్ కొంచెం క్యూట్గా అనిపించింది నాకు. వాయిస్ క్యూట్ ఇన్ ద సెన్స్ ఆవిడ మాట్లాడే విధానం బాగుంది. వచ్చి నేను తెలుగులో మాట్లాడినట్టుగా మాట్లాడడం, ఆవిడ మాటల్లో నిజాయితీ ఉన్నట్టుగా అనిపించింది. అంటే ఆవిడ వైపే రైట్ ఉంది, అతను ఓవర్ చేశాడన్న ఫీలింగ్ వచ్చింది. అనవసరమైన పంచులు అనవసరంగా మాట్లాడి ఆ తెలుగు గురించి మాట్లాడుతున్నాయి. తెలుగు నేర్చుకోవాలంటే 1 డే, ఎవడైనా 1 డేలో తెలుగు మాట్లాడతారో? 1 డేలో ఎఫర్ట్స్ ఏం కనపడతాయి? దానికి సంధ్య గారు ఆ సిద్ధు మాట్లాడే మాటలకి వాళ్ళకి పాజిటివ్ అవ్వాలి అంటే ఎలా మాట్లాడాలో అలాగ మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా కనెక్ట్ అయింది. దాని తగ్గట్టుగా బ్రిటో కొంచెం ఇన్నోసెన్స్ కూడా కనపడుతుంది కాబట్టి జనాలకు ఎక్కువగా కనెక్ట్ అయింది. యాజ్ ఆఫ్ నౌ సంధ్య అండ్ బ్రిటో చాలా బాగా అనిపిస్తున్నారు నాకైతే. పర్సనల్ ఒపీనియన్, మీకు ఎంతమందికి ఎవరు ఏ పేరు నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే వాళ్ళిద్దరిది బాగా అనిపిస్తుంది. ఎక్కువ సంధ్య గారి మాటలు ఏదైతే ఉందో ఆవిడ మాట్లాడదంటే నిజమే కదరా ఉందని. అప్పుడు ఆవిడ కూడా ఓవర్ పంచులోనే అనవసరమైన బిగ్ బాస్ ఇదిలో లాగిస్తున్నారు, కెమెరా కోసం చేస్తున్నారన్న ఫీలింగ్ ఎక్కువ చేస్తున్నారని అనిపిస్తుంది. బట్ 90% ఆఫ్ టైమ్స్ ఆవిడ రైట్ అనిపిస్తుంది. అవతల కొంచెం ఓవర్ చేస్తున్నారు కదరా నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ పెళ్ళయింది, ఆ పక్క వాళ్ళది పెళ్ళి కాలేదనుకుంటా నాకు తెలిసి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరే నాకు కామెంట్ చేయాలి. నాకు తెలిసినంతవరకు అవ్వలేదు కదా. సోనియా సిద్ధు వాళ్ళ పెళ్ళి కాలేదనుకుంటా. వాళ్ళు పెళ్ళైన కపుల్తో మాది ఇన్ని సంవత్సరాలు మీది తక్కువ అనే సెన్స్తో మాట్లాడేది ఇవన్నీ అంత బాగా అనిపించట్లేదు. దానివల్ల ఏంటంటే తెలియకుండా సంధ్య మాట్లాడే మాటలు ఆ ఇన్నోసెన్స్ వాళ్ళ హస్బెండ్కి తక్కువ చేసి మాట్లాడుతున్నారనే కోపం క్లియర్గా కనపడుతుంది. అది బాగా అనిపించింది నాకు. మీరు కూడా కామెంట్ చేయండి. ఇది ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. అది తర్వాత హైలైట్గా జరిగింది ఏంటంటే ఇది ఈ ఎపిసోడ్లో కూడా వస్తే మాట్లాడదాం. ఇప్పుడు ఎపిసోడ్ 4కి వెళ్దాం. ఎపిసోడ్ 3ది ఎపిసోడ్ 4లో మధ్యలో మిక్స్ అయ్యి వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ 4కి వెళ్ళే ముందు ఫస్ట్ లీక్స్ ఇచ్చేద్దాం. లీక్స్ ఏంటంటే నాకు నిజంగా షాకింగ్ అనిపించింది. యాక్చువల్గా ప్రియాంక అండ్ శివ్ వాళ్ళిద్దరు జోడి ఏదైతుందో వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, లివింగ్లో ఉన్నారు. దాంతోపాటుగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సీజన్కి వచ్చారు కదా. వాళ్ళ పేరులో శివ్ ఒక్కోసారి నాకు ఏంట్రా ఇంత డ్రామాటిక్గా ఉన్నాడన్న అనిపిస్తుంటుంది.
నిజంగా అనిపిస్తుంటుంది. డ్రామాటిక్గా ఉన్నాడే మనిషి, మేడం అంటాడు ప్రియాంక గారిని, అందరినీ మేడం సార్ అంటాడు. సంథింగ్ డిఫరెంట్ క్యాండిడేట్ అతను మాత్రం. నేను పర్సనల్గా కూడా కలిసాడు, చాలా డిఫరెంట్ క్యాండిడేట్. బట్ టాస్క్లు బాగా ఆడుతున్నారు, వీళ్ళ ఎఫర్ట్స్ బాగుంటాయి, గట్టి కంటెస్టెంట్స్, ఇద్దరికి ఫాలోయింగ్ ఉంది, ఇద్దరు బాగా చాలా పాపులర్, ఇద్దరికి ఇది ఉంది. వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ కూడా బాగుంది, కమ్యూనికేషన్ కూడా బాగుంది. యాజ్ ఆఫ్ వాళ్ళు టాప్లో ఉన్నారు. బట్ వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి ప్రియాంక అండ్ శివ్ ఎలిమినేట్ అయిపోయారు. అది నాకు షాకింగ్ అనిపించింది ఫస్ట్. వీళ్ళిద్దరు ఎలా టాప్లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే 4-5 రోజుల క్రితం వరకు ఎవరయ్యా ఇద్దరు జోడీలు టాప్లో ఉండింది అని నన్ను అడిగితే నాకు చెప్పిన మాట ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ 3 వారాల వరకు 3.5 వారం వరకు టాప్లో ఉన్న కపుల్స్ ఎవరు, ఓటింగ్లో కానీ అది స్కోర్లో కానీ వాటిలో టాస్క్ పర్ఫార్మెన్స్లో టాప్ ఎవరంటే సిద్ధు అండ్ సోనియా, ప్రియాంక జైన్ అండ్ శివ్, వీళ్ళిద్దరు పేర్లు చెప్పారు. అలా టాప్లో ఉన్న పేర్లో ఒకరైన ప్రియాంక అండ్ శివ్ ఎలిమినేట్ అయిపోయారు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి. నాకైతే షాకింగ్ అనిపించింది. కొంతమందికి అనిపించవచ్చు ఏం కాదులే కొంచెం ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోతే ఏంటి అన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉండొచ్చు. బట్ వాళ్ళకున్న పాపులారిటీ అండ్ షోకి వాళ్ళు చాలా వాల్యూ యాడ్ చేస్తారు. ఎందుకంటే కొంత డ్రామా వస్తుంది వాళ్ళ నుంచి. ఈ చిన్న రొమాన్స్లు పెట్టి ముద్దులు పెట్టడాలు, నేను కూడా ఒక ముద్దేసిండు, ఇట్లాంటివి ముద్దు పెట్టాడు, ఇలాంటివి డ్రామా యాడ్ అవుద్ది. ఆ డ్రామా షోకి కొంత నెగిటివిటీ అంటే దాని ఏమంటారు, వాళ్ళకి ట్రోల్ అవ్వడం ఏంట్రా ఇది అవసరమా అని అనిపించడం, ఇలాంటిదంటే షోకి అవసరం. బట్ వాళ్ళని ఎలిమినేట్ చేయడం, వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం చూస్తే ఇలాంటి ఎవరిని లెక్క పెట్టరా ఏంటి, లేదా ఎలాగో ఎలిమినేట్ అయిన తర్వాత 10 జోడీలు ఉన్నాయి. అన్ని యాంగిల్స్లో మాట్లాడదాం. 10 జోడీస్ ఉన్నాయి, 10 వీక్స్ ఉండాలి. లాస్ట్ వీక్ వచ్చేసరికి అట్లీస్ట్ 4 జోడీస్ ఉండాలి. 3 to 4 నాకు తెలిసింది 3 to 4 జోడీస్ లాస్ట్ వీక్ ఉండాలి. అంటే 6 జోడీస్ ఎలిమినేట్ అవ్వాలి 9 వీక్స్కి. కాబట్టి రీఎంట్రీలు అట్లీస్ట్ 2 ఉంటాయంట. రీఎంట్రీలు వైల్డ్ కార్డ్స్ ఉంటాయో లేదో తెలియదు. యాజ్ ఆఫ్ నౌ ఉండే అవకాశం ఉంటే 1 ఉండొచ్చు. అలా 3 జోడీలు కొత్తగా యాడ్ అవుతారు. అది రీఎంట్రీ అవ్వచ్చు, వైల్డ్ కార్డ్ అవ్వచ్చు. కాబట్టి ఆ 3 జోడీలలో ప్రియాంక జైన్ అండ్ శివ్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మళ్ళీ తీసుకొని వచ్చే అవకాశం ఉంది. షో ఫార్మాటే అది. యాక్చువల్గా ఎలా జరుగుతుంది ఇలాంటి షో అంటే ఎలిమినేట్ చేస్తారు. టఫ్ క్యాండిడేట్ వీళ్ళు మనకు లాస్ట్ దాకా ఉంటే మనకి టీఆర్పీ వర్కౌట్ వద్దురా అనుకున్న జోడీసు వాళ్ళు మిస్టేక్ జరిగితే ఎలిమినేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎలిమినేట్ చేస్తారు. బట్ వాళ్ళకి రీఎంట్రీ ఛాన్స్ ఇస్తారు. నాకు తెలిసినంత వరకు శివ్ అండ్ ప్రియాంక మళ్ళీ 1-2 వీక్స్లో 1 వీక్లోనే 1-2 వీక్స్ కూడా ఎక్కువ డిలే చేస్తాడు, అయిపోద్ది, ఆల్రెడీ షో అయిపోద్ది. కూడా మిగతా వాళ్ళకి అన్ఫేర్ జరిగే అవకాశం ఉంది. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. 99% ఉంది. రీఎంట్రీ ఇవ్వాలా లేదా పోతే పోయినలే అనేసి అనుకుంటారా కామెంట్ చేయండి. ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ మహేష్ అండ్ శాండ్రా కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా నాకు షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ నాకు పర్సనల్గా తెలుసు, భయంకరంగా ఆడతాడు, భయంకరమైన ఎఫర్ట్స్, భయంకరమైన డాన్సర్, భయంకరమైన టాలెంటెడ్ పర్సన్, అన్ని రకాలుగా బిగ్ బాస్కి యాప్ట్ అన్నీ ఉన్నాయి. అతనిలో డ్రామా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ అతను ఎలిమినేట్ అయిపోయాడు. వాళ్ళ వైఫ్ది కూడా డ్రామా, వీళ్ళిద్దరు బాగానే అనిపించింది. అంటే ఉండాలి, షోలో ఉండాలన్న ఫీలింగ్ వచ్చింది. బట్ వాళ్ళ కప్పులు కూడా డిఫరెంట్ కప్పులు అనమాట. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఈ మధ్య చేసుకున్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్ కప్పులు. సో వాళ్ళు కొంచెం ఎంగేజ్ అవుద్ది, చూసి జనాలకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్ వాళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఏదో జరుగుతుంది షోలో. వాళ్ళు మళ్ళీ రీఎంట్రీలు ఇద్దరు కప్పులు తీసుకొస్తారు, లేకుంటే ప్రియాంక జైన్ శివుని మాత్రం తీసుకొస్తారు. ఏం జరుగుతుందని చూద్దాం. ఆల్రెడీ వైల్డ్ కార్డ్కి ఏమైనా ట్రై చేస్తున్నారు, ఎవరైనా గెట్టు వాళ్ళని, అది కూడా మాట్లాడదాం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో 4th వీక్ 4th ఎపిసోడ్ గురించి మాట్లాడదాం స్లోగా. అది మాట్లాడి ఎండ్ చేసేద్దాం. జడ్జు నెక్స్ట్ చేద్దాం. ఈరోజు నాకు కొంచెం ఓవర్గా అనిపించింది. ఎవరంటే ఓవర్గా అనిపించలేదు కానీ కొంచెం ఒక ఇష్యూ మీద అంజలి గారు నాకు బాగా అనిపించారు. నాకు అంజలి గారు పెద్దగా ఎపిసోడ్ 3లో తర్వాత వాటిలో చూస్తుంటే ఆసియాతో ఓడిపోయిన తర్వాత దాన్ని మాట మార్చేసి ఈవిడ కావాలని వాళ్ళకి గెలిపించినాడు ఓడిపోయినట్టుగా మాట్లాడి ఇవన్నీ ఓవర్ స్మార్ట్ రా ఈవిడ 100% అనిపించింది. బతక నేర్చిన ఆవిడ అంజలి గారు ఓవర్ స్మార్ట్, ఎక్కడ ఏది మాట్లాడాలో ఫుల్గా తెలుసు అన్న ఫీలింగ్ వచ్చింది. నెగిటివ్ వైబ్స్ వచ్చాయి నాకు, నిజంగా వచ్చాయి. బట్ ఈ ఎపిసోడ్లో ఇది కూడా, దీంట్లో కూడా మనం అనుకోవచ్చు ఓవర్ స్మార్ట్ లెక్కన ఉంది కదా అనుకోవచ్చు కదా ఉండాలని. బట్ దీంట్లో నాకు ఆవిడ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆవిడ మాట్లాడే విధానం కావచ్చు, ఆవిడ ఎమోషన్స్ కావచ్చు, నాకు ట్రూగా అనిపించాయి. అంజలి పవన్ గారు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నాకు బాగా అనిపించారు. ఈ ఎపిసోడ్ మొత్తానికి ఎవరు హైలైట్ అనిపిస్తుంది అని ఒక్క పర్సన్ పేరు చెప్తే, పేరు కాకుండా అంజలి పవన్ గారు పేరుగా మాట్లాడితే నోకరాజు అండ్ ఆసియా సూపర్ అనిపించారు. సింగిల్గా మాట్లాడుకుంటే అంజలి గారు చాలా బాగా అనిపించారు, వెరీ గుడ్ అనిపించారు. దేని గురించి ఏంటని మాట్లాడతాం, నిదానంగా స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క పాయింట్ అనమాట. చాలా రోజులు అయింది కదా, అంత ఈజీ కాదు మా తినేసి దాదాపుగా 93 కేజీలకు వచ్చాను. తిని పందిలాగా వస్తున్నాం కాబట్టి కొంచెం వెంటనే ఫాస్ట్గా చాలా గ్యాప్ ఇచ్చాం కాబట్టి కొంచెం కష్టం కూడా అడ్జస్ట్ అవ్వాలా. ముందు లైక్ చేయమో లైక్ కూడా స్టార్ట్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. అండ్ ఫర్దర్గా రివ్యూస్ కంటిన్యూ చేస్తే చేయరా ఓడాలంటారా లేదా ఓడాలి, ఎందుకురా ఈ షో గురించి అవసరమా అంటారని అంటారు, కామెంట్ చేయండి. దాని గురించి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఫస్ట్
సోనియా అండ్ సిద్ధుది సండ్రది గొడవ రీక్యాప్ చేస్తున్నారు ఎవ్రీడే, ఎందుకంటే స్టార్టింగ్ కదా, రీక్యాప్లు రాను చేయకపోవచ్చు, షోకి కొంచెం టీఆర్పీలు కొంచెం హాస్టల్లో వ్యూవర్షిప్ పెరుగుతూ పోతే అది రీక్యాప్లు ఆపేసే అవకాశం ఉంది. ఆ రీక్యాప్ జస్ట్ ఏం జరిగింది, అంత గొడవ అయిందా, ఆ గొడవ అయింది ఎంత గొడవ అయింది అనేది జస్ట్ చూపించారు. తర్వాత తింటున్నారా నోకరాజు అండ్ వసంతితో తింటూ నోకరాజు వసంతి అండ్ ప్రియాంక జైన్తో ఒక మాట అంటున్నాడు, ఎవరి గురించి, మన హరీష్ గురించి. కరెక్ట్ మాటే. నోకరాజు నాకు ఏమనిపించాడంటే అది కరెక్టో కాదో తెలియదు, నేను ఓవర్గా అతని మీద ఓవర్ జడ్జిమెంట్ పాస్ చేసి ఇతనికి ఎక్కువ లేపుతున్నానేమో అనిపిస్తుంది, మీకు అనిపించచ్చు అట్లా. బట్ ఏమనిపిస్తుంది అంటే నోకరాజు ఇమాన్యుల్ లాంటి కంటెస్టెంట్ ఏమో అనిపిస్తుంది. అంటే తన దగ్గర పర్ఫార్మెన్స్ ఉంది, ఆ మాటలు కూడా పదునుగా మాట్లాడుతున్నాడు, ఏది మాట్లాడితే బాగుంటుందో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, కంటెంట్ ఎలా ఇవ్వాలి అనేది నోకరాజుకి తెలిసినట్టు అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు, మాట్లాడే మాట చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అంటే ఎలివేషన్ తనకు తాను ఎలా ఇచ్చుకోవాలి, ఇప్పుడు ఏది మాట్లాడితే నెక్స్ట్ మనం ప్రూవ్ చేసుకున్నప్పుడు మనకి ఎలివేషన్ వస్తుందా అనేలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. విషయం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నిన్న కూడా ఆసియా దగ్గరికి వెళ్ళి ట్రూత్ ఆర్ డేర్ అంటే ఎలివేషన్ ప్రోమో కట్ పడాలా, ఇంత ప్రోమో కట్ పడలేబేకు అన్నట్టుగా పోయేసి అది ఇచ్చేసి నువ్వు చెప్పు అనేసి తనతోనే మాట్లాడాడు. ఆసియాకే ఇచ్చాడు ట్రూత్ ఆర్ డేర్లో, అది ఖచ్చితంగా ప్రోమో కట్ షాటే. తెలివైన వాళ్ళు చేసే పని, ఆ తెలివి యూజ్ చేస్తున్నాడు అని మాట్లాడే ప్రతిసారి అతను కరెక్టే కదరా నోకరాజు మాట్లాడేది అన్న ఫీలింగే వస్తుంది. మా ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. నోకరాజు బిగ్ బాస్కి వస్తాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది. బిగ్ బాస్కి రావచ్చు, వీళ్ళు దగ్గర విషయం ఉంది అని నాకు అనిపించింది. యాజ్ ఆఫ్ నో ఈ 4 ఎపిసోడ్లో 2 ఎపిసోడ్లు నేను చూసిన 2 ఎపిసోడ్లో నోకరాజు ఒకడు. తర్వాత సిద్ధు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి సిద్ధు. తర్వాత 3వ పర్సన్ ఎవరంటే అంజలి గారు కూడా వచ్చే అవకాశం ఉందన్న ఫీలింగ్ వస్తుంది. ఆవిడ దగ్గర డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ యాంగిల్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడుతూ కూడా ఫర్దర్గా మాట్లాడుతాం. తర్వాత మర్చిపోయిన సంధ్య కూడా, వీళ్ళ నలుగురిలో ఒకరిద్దరు వచ్చే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఇద్దరైతే ఈ షో నుంచి బిగ్ బాస్ సీజన్ 10కి రాబోతున్నారు. అది ఎవరు అనేది మనకు తెలియదు. మీరు ఎవరు కావాలో చెప్పండి. ఇక ఏమన్నానంటే తింటూ వీళ్ళిద్దరితో మాట్లాడతా నోకరాజు 15 years తర్వాత కూడా పాస్వర్డ్స్ నేను ఏమన్నానంటే మీరేంటి మీ పాస్వర్డ్స్ మీకు తెలియదు అని నోకరాజుని వాళ్ళు అన్నారు. ఫేక్ పేరు ఈ హరీష్ గారు బిగ్ బాస్లో ఓకే మాట్లాడవచ్చు, బిగ్ బాస్ ఎందుకంటే విడివిడిగా వస్తారు కాబట్టి ఎంత మాట్లాడినా ఏమైనా వర్కౌట్ అవుతుంది. బట్ పేరుతో వచ్చినప్పుడైనా మాట తీరు, అవతలని అవమానించిన అవతలని ఇంత గట్టిగా అనేసేయాలా, దీనికి ఇంత అవసరమా, ఈ మాట అవసరమా, ఇలా యూజ్ చేయొచ్చా, ఈ ఫ్రేజ్ యూజ్ చేయడం అవసరమా అనేలాంటిగా మాటలు మాట్లాడుతున్నాడు. జడ్జ్ ఎక్కువ అంటే ఇది పేరుగా వచ్చారు కదా కొంచెం సాఫ్ట్గా మాట్లాడదాం అన్నది లేదు హరీష్ గారికి. నిన్న మీరు పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోలేదు, ఇప్పటికీ పాస్వర్డ్స్ అతని పాస్వర్డ్ నీకు, నీ పాస్వర్డ్ అతనికి తెలీదు అంటే ఏంటి అనేసి అన్న మాట్లాడతాడు. మా పాస్వర్డ్స్ మాకు ఇద్దరికి ఒకరికొకరికి తెలుసు, మీకు తెలియదా అంటే మీ ఇది స్ట్రాంగ్ కాదు ఫేక్ అనిపించింది అన్నట్టుగా అన్నాడు నోకరాజు వాళ్ళని. దాని విషయం మీద నోకరాజు ఏం పాయింట్ మాడుతున్నట్టే పర్ఫెక్ట్ పాయింటే. 15 years అయింది వాళ్ళ పెళ్ళి, హరీష్ గారిది హరిత గారిది, ఇప్పటికి కూడా పాస్వర్డ్స్ మార్చుకుంటున్నారంటే ఒకరి మీద ఒకరు అనుమానం అని మనం అనొచ్చుగా అనే దాన్ని తెలివిగా పెట్టాడు. మరి అనొచ్చుగా అంటే కరెక్టే కదా అనేసి వసంతి గారు అంటున్నారు. కరెక్టే కదా, నోకరాజు బాగా మాట్లాడుతున్నాడు. తర్వాత నోకరాజు మనకి మెచ్యూరిటీ ఉండాలిగా, మనం దాని వెంటనే నేను ఎందుకన్నా అంటే అనాల్సింది అనేస్తున్నాడు నోకరాజు. వెంటనే ఇది ఎలా వెళ్ళొద్దు అనేసి వెంటనే మనకి మెచ్యూరిటీ ఉండాలిగా, మనం ఎందుకు అంటాం అట్లా అన్నట్టుగా మారుస్తున్నాడు. తెలివైనడు. విషయం ఉంది అంటే ఎంతలో మాట్లాడాలి, ఎక్కడ కట్ చేయాలి, దాన్ని మళ్ళీ ఎలా కవర్ చేయాలి, కంటెంట్ ఎలా ఇవ్వాలి, ఎవ్రీథింగ్ హీ నోస్ అన్నట్టుగా అనిపిస్తుంది నోకరాజుది. ఆ తర్వాత అన్నకి అర్థమయ్యేటట్టు చేస్తాం. ఇది నేను ఏందా చెప్పింది ఎలివేషన్ గురించి ఎందుకు చెప్పినట్టే ఇక్కడ ఒక పాయింట్ పాడాడు. అన్నకి అర్థమయ్యేటట్టు చేస్తా. నిన్న ఒకటి ఎపిసోడ్ 3లో ఇలా కాదు ఇలా కొడతాను నేను అప్రిషియేట్ చేయాలంటే అన్నట్టు కదా అంటాడు హరీష్ గారు. అన్న చేత ఇలా అనిపించుకొనే వెళ్తాను ఇక్కడి నుంచి షోల నుంచి వెళ్ళేటప్పుడు అనేసి ఒక మాట మాట్లాడు. ఇది తను తెలివైనోడు అని ఇందాక చెప్పిన దాన్ని దీన్ని కూడా యాడ్ చేశా. ఎందుకంటే ఈ మాట ఇక్కడ అన్నాడు కదా, ఫర్దర్గా ఎప్పుడైనా తను బాగా ఆడితే హరీష్ గారు అప్రిషియేట్ చేస్తే దీనికి ఎలివేషన్ షాట్ పడుద్ది. ఎవరైతే తక్కువ చేశారో వాళ్ళు అప్రిషియేట్ చేశారని ఎలివేషన్ షాట్. ఇది బాగా తెలుసు ఏది ఎక్కడ వాడాలో. ఇలా కొట్టించుకొని వెళ్తానని ఒక మాట మాట్లాడాడు. ఈరోజు టాస్క్లో పర్ఫార్మెన్స్ అల్లాడిచ్చారు, గెలిచారు, టాప్లో నిలబడ్డారు. ఆ టాప్లో నిలబడి హరీష్ గారి చేత క్లాప్స్ కొట్టించారు. దాంతోపాటుగా హరీష్ గారు వచ్చి అప్రిషియేట్ చేశారు. అది జరిగింది. తను నిన్నే అవమానించాడు, నిన్నే ఫేక్ పేరు అన్నాడు, ఈరోజు మీ బాండింగ్తో గెలిచారు, మీ స్ట్రాంగ్ పేరు అన్నట్టుగా ఈరోజు అన్నాడు హరీష్ గారు. దట్ ఈజ్ ఎలివేషన్. నాకు బాగా అనిపించింది అది, తెలివైనడు. తర్వాత సరికి హరీష్ లోపల మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. అందరూ కూర్చున్నప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. పిచ్చెక్కేటట్టు ఉండాలి పేరు అంటే పిచ్చెక్కేటట్టు ఉండాలి, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఉండాలి, మధ్యలో సందులో గ్యాప్ కూడా ఉండకూడదు, అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండాలి మన మధ్య అంటున్నాడు. ఇదంతా ఎలా ఉంటుంది అంటే వాళ్ళందరి మనసులో ఉంది.
ఇతను ఒక్కడదే పేరు అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు రా బాబో అనేసి వాళ్ళ మనసులో ఉంది, క్లియర్గా ఉంటుంది. అలా వాళ్ళు మళ్ళీ ఈయనొచ్చి హరీష్ గారు వచ్చి ఆ మాట చెప్తూ ఉంటే, మీరు ఇలా ఉండాలి, మనం సందు దొరకకుండా గాలి పోకుండా ఉండాలి అవన్నీ మాట్లాడుతుంటే సిద్ధు సిద్ధు ఒకడే అగ్రి అన్నాడు, మిగతా వాళ్ళు ఏం పడుచుకోలేం. తర్వాత నోకరాజు వెంటనే వచ్చాడు, ఇది కూడా నాకు నచ్చింది. నోకరాజు స్ట్రైట్గా ముఖం, నోకరాజులు చాలా నచ్చాయి నాకు, నేను డబ్బా కొడుతున్నారు అనుకో నోకరాజు ఎవరు కూడా తెలియదు. బట్ ఎందుకంటే స్ట్రైట్గా అతను డిస్కషన్ జరుగుతుంది, వేరే వాళ్ళు అయితే పెద్దగా ఎందుకులే అనుకుంటారు, వయసులో పెద్దోడు కదా ఎందుకులే ఆయన జోలికి పోవడం ఎందుకనే ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ నోకరాజు వదిలి స్ట్రైట్గా ముఖం మీదే అందరూ మీలాగా ఉండాలనుకుంటే అనుకోవడం కరెక్ట్ కాదండి మీరు అనేసి డైరెక్ట్గా ముఖం మీద అన్నాడు, అది కూడా బాగా అనిపించింది. తర్వాతలా మహేష్ శాండ్రా ఇక్కడ ఒకటి జరిగిందండి, సింపుల్ చెప్తాం. 3 పిల్లలది ఎలా ఉంటుందని, వీళ్ళు ఎంతైనా పర్లేదు. యాక్చువల్గా 3 పిల్లలది ఎలా ఉంటుందంటే చిన్న వాటికి హట్ అవుతుంటారు, రియల్గా కపుల్స్ అలాగే ఉంటారు, అందరూ అలాగే ఉంటారు, ఇంకా ఫేక్గా యాక్టింగ్ చేసి తప్ప చిన్న గొడవలు 3 పిల్లలకి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఓవర్ జడ్జిమెంట్స్ పాస్ చేయలేని సిచ్యువేషన్స్. పైగా పెళ్ళైన నాలాంటి వాడు అసలు చేయలేడు, ఎందుకంటే పెళ్ళైన వాళ్ళందరికీ తెలుసు 3 పిల్లలకి చిన్న ఇష్యూలు ప్రతి గంటకి వస్తాయి, అవి మామూలే, దాంట్లో మనం జడ్జిమెంట్ చేసి ఎతికే అంత ఏముండదు. బట్ స్టిల్ చూద్దాం. ఇప్పుడు మహేష్ అండ్ శాండ్రా గారు అందరితో పాటు మాట్లాడుతున్నప్పుడు శాండ్రా గారు మధ్యలో వెళ్ళిపోయారు, ఏం జరిగిందో మనం చూపించట్లా. వెళ్ళిపోతే మధ్యలో వెళ్ళిపోయినప్పుడు శాండ్రా గారితో పాటు మహేష్ కూడా వెళ్ళిపోయి మాట్లాడేటప్పుడు మధ్యలో వెళ్ళిపోతాం, మళ్ళీ ఇదేం డిస్కషన్లో లేరు, యాక్టివ్ పార్టిసిపేషన్ లేదనేసి నామినేషన్ అది చేస్తారు కదా అనేసి మహేష్ అంటే, అదేంటి నానా మనం ఏమన్నాం నానా, మనకు పని ఉంటుంది కదా, మనకు తెలుసు కదా నానా అనేసి అన్నప్పుడు, ఇప్పుడు సరే అయితే అనేసి ఆవిడ అదేముంది మనం రాకూడదా లోపలికి అనేసి అన్న తర్వాత మళ్ళీ మహేష్లో అలా కాదు, మళ్ళీ వేరే విధంగా వెళ్ళిపోద్ది అట్లా అని చెప్తున్నాను, ఉండాలి కదా పార్టిసిపేషన్ చేయాలి కదా, మనం మధ్యలో చెప్పకుండా వచ్చేసాం అన్నట్టుకంటే, మన ఇద్దరం వచ్చేసామంటే ఆవిడేమంటారు తెలుసా, సరే అయితే ఇదెందుకు వేస్ట్ డిస్కషన్, ఇక్కడంతా వెళ్దాం రా అయితే అనేసి అంటది. ఇదెందుకు వేస్ట్ డిస్కషన్, వ్యాలిడ్ డిస్కషన్, మనకు ర్యాపో ఉండాలి, ఇది వ్యాలిడ్ డిస్కషన్, ఇది వేస్ట్ డిస్కషన్ కాదు, ఏం కాదు ఉందాం అంటాడు. ఇక్కడ చాలా మందికి జడ్జి చేసి ఉండొచ్చు, ఇదేంట్రా మాట మారుస్తాడు ఇతనే కదా, అది ఆవిడ కూడా అనింది, కాంట్రడిక్టింగ్ చేస్తున్నాం అనేసి శాండ్రా కూడా అంటది. ఏంటి ఇప్పుడే కదా వెళ్దాం, అక్కడ మంచి డిస్కషన్ జరుగుతుందన్నావు, ఇప్పుడు మళ్ళీ ఇది మంచి డిస్కషన్ అంటావు, నువ్వు కాంట్రడిక్ట్ చేస్తున్నావు, కాంట్రడిక్షన్ కాదు ఇది అనేసి అంటాడు. ఈ రెండింటి నాకు అర్థమైందంటే, 3 పరిస్థితి వైఫ్ ఫీల్ అయింది, వచ్చి ఏదో చెప్పాడు, బయట ఉండాల్సింది కదా మనం లోపలికి వచ్చేసాం, మళ్ళీ ఇది కొంచెం వాళ్ళు ఏమన్నా అనుకుంటారని చెప్పాడు. చెప్పగానే ఆవిడేమన్నారు, సరే ఇదివే అంటే వైఫ్లు మొగులు అది చిన్న ఇలాగ కూడా ఏమంటారు తెలుసా, ఇది వేస్ట్ డిస్కషన్ కదా అన్నట్టు. ఇప్పుడు అదే మన ఇద్దరు వేస్ట్, మనం ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామనే వచ్చాం కదా, మనది ఇప్పుడు వేస్ట్ డిస్కషన్ అంటావు కదా, ఓకే వేస్ట్ డిస్కషన్ అంటే పదా, ఎందుకంటే ఇక్కడ డిస్కషన్ బయట పోయి అక్కడ ఉందామరా అండి, ఓ అమ్మ మళ్ళీ అమ్మాయి అలుగుతున్నారా బాబు అనేసి, మనది వేస్ట్ కదలే మనమే మాడుకో, మన ర్యాప్ ఇష్టమని ఈవెంట్ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మొగుడు. నాకు ఇలాగే అనిపించింది, అది పెద్ద విషయంగా అనిపించలేదు. బట్ ఇతను కాంట్రడిక్షన్ ఎందుకంటే వైఫ్ కోసం కాంట్రడిక్షన్ చేయాలి కొన్ని సిచ్యువేషన్లో. అదే సిచ్యువేషన్లో మహేష్ కానీ నిజమే కదా వేస్ట్ డిస్కషన్ రా అనేసి ఉంటే ఇంక 2 రోజులు అలుగుతారు ఆడలు వైఫ్లు. కాబట్టి ఆ డిస్కషన్లో తన కాంట్రడిక్షన్ చేసి ఆవిడని ఏదో ఒకటి మంచి డిస్కషనే, సరే ఆడికి వద్దులే ఇక్కడ ఉందామని చెప్పాలి, 3 స్వింగ్స్ని కంట్రోల్ చేయాలి. అది నాకు అనిపించింది, నాకు బాగా అనిపించింది అది. తర్వాత సరికి ఎవరు ఏమనుకున్నా మనం ఏంటో మనకు తెలుసు అనేసి శాండ్రా గారు మళ్ళీ మధ్యలో అంటారు, అది చెప్పడం మర్చిపోయాను. తర్వాత సరికి యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ ఓన్ వర్డ్స్, నేను ఏదో ఫీర్ పెట్టుకొని నువ్వు కాంట్రడిక్ట్ చేస్తున్నావు అది ఇది అనగానే ఇది అయిపోద్ది. తర్వాత సోనియా గారు అంజలితో మాట్లాడతారు. బేసిక్గా హరీష్ గారు యాక్చువల్గా ఇక్కడ మిస్టేక్ ఏది జరిగిందంటే, హరీష్ గారు ఇన్నోసెంట్ అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా చూపిస్తారు, సీన్ చూపించినప్పుడు హరీష్ గారు నడిచినప్పుడు మాట్లాడతారు. బట్ ఇక్కడ ఇన్నోసెంట్ మంచి వ్యక్తి అనేది సిద్ధు గురించి మాట్లాడినట్టు అనిపించింది నాకు. బట్ అక్కడ హరీష్ గారిని చూపిస్తారు, అప్పుడు హరీష్ గారి గురించి అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ అది ఏంటంటే క్లారిటీ లేదు. దాని తర్వాత వెంటనే శాండ్రా గురించి మాట్లాడతారు, సంధ్య గురించి మాట్లాడుతూ ఆవిడ వాంటెడ్గా చేస్తున్నారు, ఆవిడకి తెలుసు వాంటెడ్గా చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. కంటెంట్ వెళ్తాది అని చేసినట్టుగా అనిపిస్తుంది. కొంచెం ట్రూ, ఒక 10% ఉంటుంది, ఎగ్జాజరేషన్ చేస్తుంది. బట్ ఆ కంటెంట్ వస్తుందని చేసేది అవతల సిద్ధు మాట్లాడేటప్పుడు కూడా సిద్ధు నోరు జరగకుండా ఉండుంటే ఆవిడ కంటెంట్ కోసమే చేస్తుంది అనే ఫీలింగ్ ఎలివేట్ అయ్యేది. బట్ సిద్ధుది కూడా మిస్టేక్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఉన్నది అమ్మాయి అవడం వల్ల ఆటోమేటిక్గా తెలుగు అనే దాన్ని సాఫ్ట్ దాన్ని తీసుకొచ్చి వచ్చిన 2 రోజులకే మాట్లాడడం వల్ల ఆవిడది రైట్ అయిపోయింది. ఆవిడ కంటెంట్ కోసం మాట్లాడుతుందనే ఫీలింగ్ ఎలివేట్ అవ్వలేదు, అది దాన్ని ఫెయిల్ చేసింది సిద్ధునే. తర్వాత సరికి అంజలి గారు ఏమంటున్నారంటే, అంజలితోనే మాట్లాడుతున్నారు కదా, అంజలి గారు లాంగ్వేజ్ అమ్మాయికి కూడా ప్రాబ్లం ఉంది, నిన్న కూడా అర్థం చేసుకోలేదంటే అవును కరెక్ట్గా ప్రాబ్లం ఉంది. బట్ నాకు అనిపించాలి అట్లా ప్రాబ్లం ఉన్నట్టుగా, నాకేం అనిపించలేదు. ఆవిడ గట్టిగానే ఉన్నారు, ఆవిడ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే మాట్లాడుతుంది తెలుగులో, ఆవిడ అర్థం కూడా చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు అనుకుంటాం మార్నింగ్ సాంగ్ వచ్చిందా, ప్రతిరోజు మార్నింగ్ సాంగ్ రాదు, ప్రతి ఎపిసోడ్లో కొన్ని ఎపిసోడ్లో లవ్ గురు మాట్లాడుతారు, కొన్ని ఎపిసోడ్లో వితౌట్ ఎనీ సాంగ్ వస్తే అలా వస్తూ ఉంటుంది. అంజలి నీతు గారితో కూర్చొని ఇక్కడ ఒకటి చెప్పాలి, అంజలి గారికి నీతు గారికి చిన్న ఇష్యూ ఉంది. డ్యాన్స్ షో ఒకటి జరిగింది చూసారా, ఆ డ్యాన్స్ షోలో వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్స్ పెద్దగా అయినాయి, నీతు గారికి నటరాజ్ గారికి పవన్ అండ్ అంజలి గారికి జరిగాయి.
అప్పటి నుంచి వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు బయటికి. అండ్ ఈవెన్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడానికి రీజన్ కూడా వీళ్ళిద్దరు వచ్చి ఇక్కడ ఏదో కొట్టుకుంటారు, వీళ్ళిద్దరు వచ్చి ఇక్కడ ఏదో ఫైట్ జరుగుద్ది అనే సిచ్యువేషన్ అనే ఆ ఇదితోనే ఆ నమ్మకంతోనే వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. వాళ్ళిద్దరు పేరు ఉంటే గొడవలు అవుతాయి, ప్రీవియస్ షోలో గొడవలు అయ్యాయి కాబట్టి. బట్ వీళ్ళు వచ్చి ఇక్కడ కలిసిపోయారు. బట్ ఈ కలిసిపోయేది పర్మనెంట్ అంటే పర్మనెంట్ కాదు, 100% మళ్ళీ గొడవలు వచ్చే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందు వాళ్ళిద్దరు కలిసిపోవడం అనేది కొంచెం ట్విస్ట్. ఇంకెందుకో సాల్వ్ చేసేసుకున్నారు. బయట కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారంట. అంజలి గారి మదర్ రీసెంట్గా చనిపోయారంట. చనిపోయినప్పుడు కనీసం రాలేదు, కనీసం మనం ఎన్ని గొడవలు ఉన్నా షోలో గొడవలు ఉన్నా మన ఇద్దరు మాట్లాడుకోవాలి కదా, ఫోన్ చేయాలి కదా నువ్వు అనేసి అంటే నీతు గారు అంటున్నారు, లేదు ఇంటి వైపుకి చాలాసార్లు వెళ్ళాం కానీ అంటే వెళ్తే సరిపోద్దా, నటరాజ్ అన్న కానీ నువ్వు కానీ వచ్చిండాలి కదా, కనీసం మాట్లాడాలి కదా, అంటే నీ బిడ్డ బాగున్నాడు, చిన్న కొడుకు పుట్టాడు కదా కొడుకు, వాడు బాగున్నాడు, పవన్ అన్న పోలికి అది ఇది అనేసి అని క్లోజ్గా మాట్లాడుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తే ఈ సీన్ నాకు బాగా నచ్చింది. మాట్లాడితే ఏదమ్మో మళ్ళీ మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా పవన్ అంటాడు ఇది అంజలితో, ఎందుకంటే వాళ్ళకి గొడవలు ఉన్నాయి కదా తెలుసు కాబట్టి అతని హస్బెండ్. అంటే ఏం లేదు చెప్తా ఉంది నీ పోలికి అనేసి అన్నా, నేను అందగాని కదా అది నేను మాట్లాడుకుంటున్నప్పుడు సరే క్యూట్గా మాట్లాడుకుని హక్ చేసుకుని యు ఆర్ బీయింగ్ వాచ్డ్ అనేసి అంటది అనేసి ఒక పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్ని జూమ్ చేసి ఇట్లా చేస్తారనమాట. అది బాగా అనిపించింది నాకు, ఎందుకంటే వీళ్ళిద్దరు హక్ చేసుకున్న దానికి కెమెరాలు చూస్తున్నాయి అన్నట్టుగా పెట్టడం, వెంటనే నీతి గారు రావడం. నీతి గారు రాగానే ఓహో జరగకూడదు ఏం జరగలేదమ్మా ఇక్కడ అనేసి వీళ్ళు ఫన్నీగా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు కొంచెం క్లోజ్ అయ్యారు, నీతు గారు అండ్ వాళ్ళిద్దరు. తర్వాత చెప్పదు అంజలి గారులా నీకేంట్రా ప్రాబ్లం, అంజలి గారితో నీతు గారు మళ్ళీ వచ్చి కూడా ఏం మాట్లాడుతున్నారంటే, లేదు ఆయన చాలా బాధపడ్డాడు, కాదు డోర్ తట్టి రావాలి కదా అనేసి అంజలి అని కొంచెం ఫన్నీగా మాట్లాడుకుని తర్వాత వెళ్ళిపోతారు అక్కడి నుంచి. తర్వాత సోనియా సిద్ధుతో అంతమందిలో నిజం చెప్పు, నేను చెప్పాను కదా నోకరాజు దగ్గర విషయం ఉంది, తెలివైనోడు, కంటెంట్ కొంచెం కరెక్ట్గా ఇస్తాడు, ఏది దిగాల దిగద్దని, నేను అదే అందరికీ ఇవ్వచ్చు ట్రూత్ వెళ్ళి అంజలికి ఆశయాకి చెప్పడం ఏంటి, నువ్వు నిజం చెప్పు నన్ను వదిలేస్తావా, లేకుంటే మా పేరెంట్స్ నువ్వు నేను వద్దంటే నన్ను వదిలేస్తావా అన్న సెన్స్లో ఎప్పుడు చెప్పలేదు, నువ్వు ఇప్పుడు నిజం చెప్పు మన లవ్ గురించి అన్నట్టుగా ఇప్పుడు అడుగుతాడేంటి. 2019 నుంచి పరిచయం ఉంటే ఎప్పుడు ఆ మాట అడగలేదు. ఇది పర్ఫెక్ట్ పాయింట్, నాకు భలే అనిపించింది. వీడు కూడా చాలా తెలివిగా ఉన్నారు, సోనియా గారు చాలా తెలివిగా ఉన్నారు. పర్ఫెక్ట్ పాయింట్, అది నిన్నే మాట్లాడుతుంటే స్ట్రాంగ్గా గట్టిగా ముఖం మీద మాట్లాడుంటే భలే ఉండదు అన్నట్టుగా అనిపిస్తుంది. అదే 2 సంవత్సరాలు ఎప్పుడు అడగలేదు నువ్వు, ఇప్పుడు అడిగేది ఏంటి, 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు అడిగారా అన్నట్టుగా చెప్పిన రేజ్ చేసిన పాయింట్ సిద్ధు దగ్గర భలే అనిపించింది నాకు. తర్వాత సోనియా సిద్ధుతో నిజం నీకు లవ్ ఎప్పుడు పుట్టింది, ఇది వెంటనే కాంట్రడిక్టింగ్. నేను తమ్ముళ్ళు పెట్టాల్సింది ఏంటండి కాంట్రడిక్టింగు. నోకరాజు మాత్రం ఏషియా దగ్గరికి వెళ్ళి నిన్న ట్రూత్ అడిగేటప్పుడు ఇన్ని రోజుల నుంచి 7 సంవత్సరాల పరిచయంలో ఎప్పుడూ తెలియలేదా, ఎప్పుడు ఆయన డైరెక్ట్గా అడగలేదా అన్న పాయింట్ అని మాట్లాడి ఇప్పుడు అయింది వెంటనే నీకు నిజంగా లవ్ ఎప్పుడు పుట్టింది నా మీద అనేసి ఇప్పుడు అడుగుతుంది ఇవిడిని. అంటే వీళ్ళిద్దరు 2 సంవత్సరాల పరిచయంలో ఎప్పుడు ఇవి డైరెక్ట్గా అడగలేదు సిద్ధుని, వాళ్ళైతే అడగకూడదు, ఈవిడ అడగలేదా, ఈవిడ పాయింట్ రాలేదా, వీళ్ళిద్దరు కన్వర్జేషన్లో వీళ్ళిద్దరు లవ్లో ఎప్పుడు ఈ పాయింట్ రాలేదా నిన్న అతను అన్నది నోకరాజుని, వెంటనే కాంట్రడిక్టింగ్. తెలియలేదు అనిపించింది మళ్ళీ వెంటనే నాకు నిజంగా వెంటనే కాంట్రడిక్టింగ్. తర్వాత సరికి సిద్ధు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ షార్ట్ స్పాన్లోనే జరిగింది నీ మీద లవ్. అమ్మో ఇదంతా మళ్ళీ హరీష్ అన్న అయినదనుకో డేట్ కూడా తెలియదా నీకు అనేసి అంటారని, అది హరీష్ గారిని అలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అందరూ, మా మనిషితో పని కాదరా ప్రతి చిన్నది పట్టుకుంటాడు అన్నట్టుగా ఈ మాట అన్నాడు ఆయన. తర్వాత ప్రియా నువ్వు నా మీద ఉన్న ప్రేమ నీ మాటలు చెప్పాను కానీ నా ప్రేమ మణికండ లాంటిది, ఏం ల్యాండ్ రేట్ పెరుగుతుందని అంటే రోజు రోజుకి పెరుగుతుంది నా మీద ప్రేమ, నీ మీద నా ప్రేమ కూడా మణికొండలో ల్యాండ్ రేట్లు పెరిగినట్టుగానే పెరుగుతుంది అనే పాయింట్ మాట్లాడి తర్వాత కొంచెం చుచ్చు బుజ్జి అనేసి నిన్న ముద్దులు పెట్టుకున్నారు, ఈరోజు పెట్టుకోలేదులేండి, అయిపోయింది. నెక్స్ట్ పవన్ అండ్ అంజలి వాసంతి గారి పేరు కొంచెం ఏదో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. నేను లాస్ట్ ఎపిసోడ్ మాత్రం చూసాను, అంతకుముందు 2 ఎపిసోడ్ చూడాలి, ఏదో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. బట్ దాంట్లో కళ్యాణ్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా ఉన్నాడు, అంటే ముఖం మీద కెమెరాలు ఉన్నాయి కాబట్టి వైఫ్తో వెంటనే ప్యాచప్ అవ్వాలన్నట్టు కాకుండా ఇంట్లో ఎట్లా ఉంటుందో అట్లానే ఉందామని మూడిగా, అంటే కోపం వస్తే కోపం ఉన్నట్టుగా కలిగినట్టుగా ఉంటున్నాడు. అదే నాకు అలా అనిపించింది యాజ్ ఆఫ్ నో, అది రాను నెగిటివ్ వద్దు పాజిటివ్ తెలియదు. బట్ దాన్ని అంజలి అండ్ పవన్ నీతు గారు వీళ్ళందరూ సర్ది చెప్పడానికి చూస్తుంటే వాసంతి గారు ఇన్నోసెన్స్ కనపడుతుంది అక్కడ. అంటే కెమెరాలో ఉన్నాయే మళ్ళీ అది మనకు నెగిటివ్ వద్దేమో, నేనేంది సాల్వ్ చేసుకోలేకపోతున్నాను, నా కుటుంబ సమస్య, నా హస్బెండ్ వైఫ్ది, వీళ్ళందరూ వచ్చి సలహాలు ఇస్తున్నారా అనే సెన్స్లో ఆవిడ కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు అనిపించింది. బట్ స్టిల్ దాన్ని కవర్ చేస్తే తెలియలేదు పాపం. అంటే అవునక్క అవును మాట్లాడాలి నా హస్బెండ్తో, అంటే ఏంటి నీతో పెద్దగా మాట్లాడలేదు, అవతలతో ఎక్కువ ఉంటున్నాడు అన్నట్టుగా వీళ్ళు అంజలి అండ్ పవన్ వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి, ఇలాంటిది హస్బెండ్ని హట్ అవుతుంటుంది అది ఇది అన్నట్టుగా చెప్తున్నారు సలహాలు. ఆవిడ దాన్ని ప్రాపర్గా డీల్ చేయలేక ఇన్నోసెన్స్తో అవునక్క మాట్లాడాలక్క అనేసి అమాయకంగా మాట్లాడుతుంది. తర్వాత నీతు గారు కూడా చెప్తున్నారు చూసుకో అది ఇది ఏదైనా ఉన్నప్పుడు కొంచెం గొడవలు అయితే కొంచెం నువ్వు తగ్గు, లేకుంటే ఆయన తగ్గుతాను, ఆయన తగ్గినప్పుడు నువ్వు తగ్గు, తర్వాత ఆయన సైలెంట్ అయిన తర్వాత వెళ్ళి నువ్వు చెప్పు నీ తప్పు ఇదని.
అలా చాలా జాగ్రత్తగా చూసుకో, అది ఇది హస్బెండ్ అది ఇది అనేసి చెప్తుంటే, అవునక్క నేను చూస్తానక్క, కరెక్టక్క, అవునక్క అనేసి ఏదో తింగర పుచ్చినట్టు వింటున్నారు ఆవిడ. అని కళ్యాణ్ కూడా వెంటనే వెళ్ళి అన్నం పెడతానంటే ఆయన కూడా వద్దు అనేసి అన్నం ఆ తర్వాత తట్టడం, ఇద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. బట్ లాస్ట్కి ఈరోజు ఎపిసోడ్ ఎండింగ్కి కలిసినట్టుగా అనిపిస్తుంది. కొంచెం బాగానే క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. నీతు గారితో మాట్లాడేటప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతున్నాను, నేను ఎప్పుడైనా మొహం మీద ఫేక్ చేయలేనక్క, నాకు ఏదైనా కోపం అనిపిస్తే అట్లా ఉంటాను, మళ్ళీ నేను కలిసిపోతాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కొంచెం అయితే డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో, కొంచెం డిస్టర్బెన్సెస్. తర్వాత సరికి ఇది అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ జరిగింది. మా టాస్క్ గురించి మాట్లాడి లాస్ట్లో ఏం చేద్దాం. టాస్క్ జరిగింది. ఆ టాస్క్ మాత్రం మామూలు ప్రాపర్టీస్ కదయా. ప్రాపర్టీస్ ఇన్ ద సెన్స్ 10 జోడ్లకి పెట్టాలి, 20 మంది పార్టిసిపేట్ చేయాలంటే ఆ గ్రౌండ్లో 10 పోల్స్ పెట్టి గట్టిగా ఆ 10 పోల్స్ మీద 5 బాల్స్ పెట్టారు. కింద 2, కింద 3, పైన 2 పెట్టారు. ఆ పైన 2 ఏదైతే ఉన్నాయో అది ఏ పేరు కూడా అంత ఈజీగా అందట్లేదు. నిజంగా వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్స్. ఎందుకంటే గోను సంచిలో ఇద్దరు కాళ్ళు పెట్టి గెంతుకుంటూ నడుచుకుంటున్నారు. అదేం చెప్పలేరు రూలు. చాలా దూరం ఉంది. ఆ దూరంలో ఉన్న ఒక్కొక్క బాల్ తీసుకెళ్ళి ఆ దూరంలో ఉన్న ట్రేలో వేయాలి. ప్రతిసారి వెళ్ళాలి రావాలంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ తిరగాలి. 10 టైమ్స్ ప్రతిసారి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ రావాలి. 10 టైమ్స్ ఆ గోను సంచులు చాలా దూరం ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్ పైన రావచ్చేమో, అంటే 10 టైమ్స్ తిరిగేసరికి మేబీ రావచ్చు. అంత టఫెస్ట్ టాస్క్. ఆ టఫ్ టాస్క్ని అంజలి గారు ఆడిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నేను మళ్ళీ చెప్తాను, బిగ్ బాస్లో చెప్పినట్టుగా మన సంజన గర్లాని గారు ఎలాగైతే ప్రెగ్నెన్సీ తర్వాత వెంటనే వచ్చారో, ఈవిడ కూడా 5-6 నెలల తర్వాతే వచ్చారు. ఆ డిప్రెషన్ ఉంటుంది, ఆ ఇది ఉంటుంది, ఆ వెయిట్ గెయిన్ అయి ఉన్నారు ఆవిడ. అంత ఈజీ కాదు. అలా ఓకగా ఆడి ఆ టాస్క్లో ఎగురుతూ వచ్చి 5 బాల్స్ అందరికంటే ఫస్ట్ పెట్టిన అంజలి గారు సూపర్ అనిపించారు. నాకు చాలా బాగా అనిపించింది. అంత ఈజీ కాదు ఆ టాస్క్. ఆవిడకి ఈజీ కాదు. ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఆవిడకి ఈజీ కాదు. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆవిడ ఫస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంది. స్టేజ్ 1లో ఆవిడ ఫస్ట్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అరాచకం అనిపించింది, సూపర్ అనిపించారు. ఇక్కడ స్టేజ్ 1 తర్వాత ఏ పాయింట్స్ అండి, ఏం పాయింట్, కపుల్ పాయింట్సా ఏదో పాయింట్స్ చెప్తండి. ఆ పాయింట్స్ తర్వాత ఎప్పుడో యూజ్ చేస్తారంట. బాండ్ క్రెడిట్స్ 25 బాండ్ క్రెడిట్స్ వస్తాయి. ఆ 25, 20, 15, 10, 5 లాస్ట్ 5 పేర్లు ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళకి వస్తాయనేసి చెప్తారు. సో ఆ బాండ్ క్రెడిట్స్ తర్వాత వాడుకోవచ్చు. మేబీ ఎలిమినేషన్లో అది వర్కౌట్ అవుతాం. ఆ బాండ్ క్రెడిట్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం ఎలిమినేషన్ నుంచి దూరం అయ్యే అవకాశం ఏమైనా ఉందేమో, అది నాకు అనిపించింది. తర్వాత సరికి లేదా వేరే వాళ్ళకి ఏమైనా సాక్రిఫైస్ చేయాలంటే, వేరే వాళ్ళకి ఏదైనా ఎలిమినేట్ కాకుండా ఆపితే మీ బాండ్ క్రెడిట్స్ ఇవ్వమని అడగడం ఇట్లాంటి ఏమైనా చేస్తారేమో ఫర్దర్గా. బట్ ప్రస్తుతానికైతే ఆ బాండ్ క్రెడిట్స్ మీద టాస్క్. ఆ టాస్క్లో మిషన్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్తో చేసుకోవాలి. ఇద్దరు ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ఉండి ఇద్దరు మాట్లాడుకుంటూ ముందు వెనక రావడం కావచ్చు, ఒకరు పట్టుకోవాలి బాల్, ఒకరు బొగోన్ సంచి పట్టుకోవాలి, ఇవన్నీ కమ్యూనికేషన్ ఉండాలనే సెన్స్తో ఆ టాస్క్ పెడితే 2 రౌండ్స్ అందరూ అలసిపోయారు. ఎందుకంటే ఆ టాస్క్ అలాంటిది కాబట్టి. సిద్ధు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఇది నాకు బాగా అనిపించింది. శ్రీముఖ్ గారు ఉన్నారు. వెంటనే జడ్జిమెంట్ పాస్ చేసి ఆ బాల్ అక్కడ పెట్టకుండా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురామన్నారు. అక్కడ కొంచెం ఎత్తిపోయింది వాళ్ళది. సిద్ధు బయటకు రావడం ఎత్తిపోయింది. తర్వాత సరికి లాస్ట్ 2 బాల్స్ ఎవరికి అందట్లేదు, ఎత్తుకొని భుజాల మీద ఎక్కించుకొని మరి అందుకొనేసి వచ్చేసారు. ఫస్ట్ వచ్చేసరికి అంజలి పేరు, సెకండ్ వచ్చేసరికి ప్రియాంక అండ్ శివ్, థర్డ్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. వీళ్ళిద్దరు కూడా హైలైట్. ఎందుకంటే నీతు గారు కూడా వాళ్ళిద్దరికి ఏజ్ ఉంది. నటరాజ్ మాస్టర్ నీతు గారికి కూడా ఏజ్ ఉంది. దాంతోపాటుగా ఆవిడ కూడా అంత ఈజీ కాదు, వెయిట్ ఉన్నారు. అండ్ ఆయన్ని ఎత్తుకొని ఆయన బాల్ అందేటట్టు చేయడం నటరాజ్ మాస్టర్ నీతు గారిని. వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ కూడా బాగుంది. వాళ్ళు 3rd పొజిషన్ వచ్చారు. వాసంతి అండ్ కళ్యాణ్ 4th, నోకరాజ్ అండ్ ఆసియా 5th. ఇది గుర్తుపెట్టు, నోకరాజ్ అండ్ ఆసియా 5th ప్లేస్లో వచ్చారు ఫస్ట్ స్టేజ్లో. ఫస్ట్ స్టేజ్లో మిగతా 5 మంది ఎవరైతే లాస్ట్ వచ్చారో వాళ్ళు అవుట్ ఆఫ్ ది టాస్క్. ఇక వాళ్ళకి బాండ్ క్రెడిట్స్ ఏమి ఉండవు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలి. ఈ 5 మందికి మళ్ళీ స్టేజ్ 2లో ఒక టాస్క్ జరిగింది. స్టేజ్ 2లో టాస్క్ జరిగేటప్పుడు కపుల్స్ని అడిగింది, నెక్స్ట్ స్టేజ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు, మీ ప్రెడిక్షన్ చెప్పండి అని ఒక్కొక్కరిని అడిగితే అందరూ ఒక్కొక్కరు పేరు చెప్పారు. ఒక్కరు కూడా అంజలి అండ్ పవన్ పేరే చెప్పలేదు. మీరు గెలుస్తారన్న పాయింట్, మీరు పాయింట్, మీరు ఫస్ట్ వస్తారు, ఇలా ఎవరు గెస్ట్ చేయలేదు. ఎవరు ప్రెడిక్ట్ చేయకుండా చెప్పేశారనమాట. మిగతా వాళ్ళ పేర్లే చెప్పారు. వీళ్ళలో నోకరాజ్ అండ్ ఏషియా పేరు హరీష్ గారు చెప్పారు. హరీష్ గారు కూడా కంటెంట్ బాగా ఇస్తారు. ఆయన తెలుసు, పల్స్ తెలుసు. సో మనం ఆసియా అండ్ నోకరాజుని నేను అన్నాం. ఈరోజు వాళ్ళని భుజం తట్టి నడిపిద్దాం, వాళ్ళు గెలుస్తారనుకుంటున్నా, గెలవాలని కోరుకుంటున్నా అనే పాయింట్ అన్నాడు. నోకరాజ్ అండ్ ఆసియా గెలవాలని చెప్పాడు. నోకరాజ్ అండ్ ఆసియా ఆ టాస్క్ ఏమి 5 బాల్స్ తీసుకొని ఒక చెక్క ఇటు పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ 5 హోల్స్ ఉంటాయి. 5 హోల్స్లో ఒక్కొక్క హోల్లో ఒకటి ఆగాలి బాల్. టఫ్ టాస్క్ ఇది కూడా. ఇది చాలా కమ్యూనికేషన్ ఉంటుంది, చాలా కోఆర్డినేషన్తో చేయాలి. కొంచెం ఇటు అయినా కష్టం. అండ్ లేడీస్ అది ఎక్కువసేపు పట్టుకొని అట్లా హోల్డ్ చేయడం కష్టం, బరువు కూడా ఉంటుంది కాబట్టి. సో టఫ్ టాస్క్. దీంట్లో నాకు బాగా నచ్చింది ఆసియా అండ్ నోకరాజ్. ఎందుకంటే ఆసియా వెయిట్ తక్కువ,
అంత లావుగా లేరు ఆవిడ ఫిట్గా ఏం లేరు. నోకరాజు కూడా సన్నంగానే ఉంటాడు. వీళ్ళిద్దరు దాన్ని పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరు కోఆర్డినేషన్తో ఆడి ఫస్ట్ పొజిషన్లో 5 బాల్స్ పెట్టారంటే సూపర్ అనిపించింది, సూపర్. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్లోకి వచ్చేసరికి సోనియా నటరాజ్ అండ్ నీతు గారు సెకండ్. తర్వాత వచ్చేసరికి థర్డ్ ప్రియాంక గారు 15 పాయింట్స్. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25, 20, 15. నటరాజ్ మాస్టర్ 20 వాళ్ళకి. అంజలి గారు ఫోర్త్ పొజిషన్ వచ్చారు. అంటే అంజలి గారు ఏంటంటే అంజలి గారు ఎప్పుడు వచ్చారు, ఫిఫ్త్ అండ్ కళ్యాణ్ అండ్ వసంతి ఫిఫ్త్, అంజలి గారు ఫోర్త్ అనమాట. ఇక్కడ ఒకటి జరిగింది. అంజలి గారు నాకు బాగా అనిపించింది ఎక్కడంటే ఫస్ట్ వచ్చిన ఇక్కడ ఫోర్త్ పొజిషన్ వచ్చిన ఆవిడ కాన్ఫిడెన్స్ కానీ అదేదో స్క్రిప్టెడ్ లాగా నెగిటివ్ అవుతామనో అదేనా కాకుండా మనసులో ఉన్నది ఏదైతే మాట్లాడారో 2 సిచ్యువేషన్లో అరాచక మళ్ళీ అనిపించారు. అది ప్లానెడ్గా మాట్లాడారా ఇంకేదైనా మాట్లాడారా తెలీదు, ప్లానెడ్గా మాట్లాడినట్టుగా నాకు అనిపించలేదు. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు చాలా జెన్యూన్గా అనిపించింది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆవిడ హానెస్ట్గా ఆవిడ మనసులో ఉన్న మాట ఎవడేమనుకున్నా పర్లేదు నా మనసులో ఉన్న బాధ చెప్పాలన్నట్టుగా చెప్పేసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడంటే ఆవిడ కొంచెం స్ట్రెంత్ తక్కువ అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అయింది అన్నట్టుగా అంటారు పవన్. అన్న వెంటనే స్ట్రెంత్ కాదు, అసలు స్ట్రెంత్ విషయమే కాదు, స్ట్రెంత్ అనేది నేను ఒప్పుకోను అనేసి ఒప్పుకొని అన్నారు ఆవిడ. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి లేడీస్కి. నేను ఒప్పుకోను స్ట్రెంత్ అనేది ఒప్పుకోను, ఎందుకంటే ఆయన ఉద్దేశం డెలివరీ ఈ మధ్య ఉంది కదా, స్ట్రెంత్ అంత ఈజీ కదా అన్నట్టుగా ఆయన డెలివరీ పాయింట్ ఎత్తాలని అనుకున్నాడు, 100% అనుకున్నాడు. దాన్ని అతను కాదు అని చెప్పినప్పటికీ అంజలి గారు యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఆ పాయింట్ అన్నాడంటే మనకు చూపించలేదు. అన్నాడని యాక్సెప్ట్ చేస్తున్నాడు, బిడ్డ మీద ఒట్టేసినా అని ఆయన చెప్పినా కూడా లేదు నువ్వు అదే అన్నావు అని చెప్తున్నా 100% అని ఉంటాడు. అంజలి గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. నువ్వు అక్కడ ఆయన ఏమన్నాడంటే స్ట్రెంత్ అనే పాయింట్ తర్వాత అన్నాడంట, సైకిల్ చేశాడంట కార్డు వాడని. ఏది డెలివరీ కార్డు, నువ్వు డెలివరీ అయ్యింది కాబట్టి ఈ టైంలో ఇంత టఫ్ టాస్క్ ఆడటం అంత ఈజీ కాదనే పాయింట్ వాడమని చెప్పాడంట. కార్డు వాడని ఇండైరెక్ట్గా మాట కూడా అన్నాడంట. అయిపోయిన తర్వాత బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు డిస్కషన్ జరిగింది. టాస్క్ అంతా అయిపోయింది, అందరూ అప్రిషియేషన్ చేస్తారు, అంతా అయిపోయింది. ఆ జాను వాళ్ళు ఏడ్చారు మేము అవుట్ ఆఫ్ ది టాస్క్ అయినందుకు, ఇవన్నీ జరిగాయి. అప్రిషియేట్ చేశాడు మన జాను వాళ్ళ హస్బెండ్ వచ్చి, సూపర్ అండి బాబు 6 months అయింది, బేబీ ఉన్నాడు, ఈ టైంలో వచ్చి ఇంత పర్ఫార్మెన్స్ చేశారంటే అంజలి గారు సూపర్ అనిపించింది అనేసి అప్రిషియేట్ చేశారు. నిజం, అది టూ గుడ్. బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. నువ్వు అసలు అట్లా కార్డు వాడు డెలివరీ కార్డు అనేది నాకు నచ్చలంటే నేనా, ఇక్కడ నాకు పవన్ అబద్ధం అన్నట్టుగా అనిపిస్తుంది. అది నిజమో కాదు మనకు తెలియదు. నా ఉద్దేశం ప్రకారం ఎందుకు అబద్ధం అన్నట్టుగా నాకు అనిపిస్తుందంటే ఏమనిపించిందండి చెప్తానండి. ఏమనిపిస్తుందంటే పవన్ ఒక్క సెకండ్ ఆగు, కార్డు వాడు అంటే ఏం కార్డు అనుకున్నావు నువ్వు, నేను క్లారిటీ ఇస్తా ఉండు, ఏం కార్డు అనుకున్నావు నువ్వు, ఇక్కడ కార్డు అన్నాడు. అసలు నేను కార్డు అనే పదమే వాడలేదు, నేను వాడలేదు అన్నట్టుగా మళ్ళీ అన్నాడు. కానీ కార్డు అనేది వాడానని, ఏ కార్డు నేను వేరే రకంగా అన్నాను, ఆ కార్డు గురించి కాదు అన్నట్టుగా మళ్ళీ అన్నాడు. తర్వాత వచ్చి నేను అసలు కార్డు అనేది వాడలేదు అన్నాడు, బిడ్డ మీద ఉంటుంది అన్నాడు. బట్ లాస్ట్కి కూడా ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. నేను ఒప్పుకోను, నిజంగా డెలివరీ అనే పాయింట్ నా మైండ్లో లేదు. ఇతను అన్న పవన్ వాళ్ళు ఎవరు సెలెక్ట్ చేయలేదు కదా, అయినా గెలిచామనేది అన్న కార్డు అన్నాడు. నేను ఆ కార్డు అంటున్నా, ఎవరు మన సపోర్ట్ ఏముంది అక్కడ, ఎవరెవరు ప్రిడిక్షన్ అయితే జస్ట్ నార్మల్గా చెప్పారు, దాని సపోర్ట్ ఏముంది అక్కడ, దాని గురించి దానివల్ల ఓడిపోయాననే పాయింట్ అన్నాడు కానీ డెలివరీ వల్ల కాదు, ఆ కార్డు వాడు అని చెప్పాడు. ఆ కార్డు ఎందుకు వాడమంటాడు, ఇతను ఏదో అన్నాడు, ఆవిడ బయటికి చెప్పేశారు, అది కొంచెం ఇష్యూ అయింది. అంటే అతను ఏం చేయాలో అర్థం కాక కప్పుచ్చాలి. ఇప్పుడు కెమెరాలోనే ఏం చేయాలో అర్థం కాదు, ఏంటి ఇలా అనింది ప్లస్ ఇలా అన్నం అనేసి వైఫ్ని తిట్టలేరు, అనలేరు, ఏం చెప్పలేరు, ఎందుకంటే కెమెరాలో ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్ ఈజ్ టఫ్. అతను వాడమన్నాడు, ఈవిడ యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. స్టిల్ నువ్వు వాడమని అన్నావు, ఎంత అనుకున్నా నువ్వు అలా అన్నావు, నాకు నచ్చలేదు, మరి నేనేమన్నా వీకా ఆ కార్డు వాడడానికి అన్న మాటలు అంజలి గారు మాట్లాడడం హైలైట్ అనిపించింది. నేను వీక్ కాదు, నేను ఎందుకు డెలివరీ కార్డు వాడాలి, నువ్వు అన్నావు, నేను ఒప్పుకోను, ప్రామిస్గా చెప్తున్నా బుడ్డాడు మీద ఒట్టన్నా కూడా ఆవిడ ఒప్పుకోలేదు. లేదు అంజలి మ్యాక్సిమం బెస్ట్ ఇవ్వాలని, అంతకంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి, కానీ ఇవన్నీ వద్దు మనకి. నా బ్రెయిన్లో కూడా లేదమ్మా అది కార్డు అనేది అనగానే నీ బ్రెయిన్కి నోటికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది, నువ్వు అన్నావు అనేసి ఆ మాటతో ఎండ్ చేశారు. దీని తర్వాత దీనికి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే నోకరాజు వచ్చి ఏషియాతో కూర్చోబెట్టి మధ్యలో ఆవిడ వల్ల కోఆర్డినేషన్ అది ఇది అన్నప్పుడు ఆవిడ కొంచెం హట్ అయింది. వీటన్నిటికి వచ్చి మళ్ళీ నచ్చ చెప్పి హక్ చేసుకొని నువ్వే నా వీక్నెస్, నువ్వే నా స్ట్రెంత్ అది అన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత అదే కంటెంట్ ఇవ్వడం తెలుసు నోకరాజుకి. దాని తర్వాత నటరాజు మాస్టర్ వచ్చి ఈ హరీష్ గారు అతనే ఏదో పెద్ద లవ్ అనుకుంటాడు, నాకు కాలింది స్టార్టింగ్లో వచ్చినప్పుడు అనేసి హరీష్ గారి గురించి మాట్లాడతారు. ఇవన్నీ చూపించారు. ఇలా రకరకాల ఇష్యూలతో పేర్ల మధ్య గొడవలతో మన వాసంతి గారు పవన్ కళ్యాణ్ మధ్యలో ఏదో ఇది ఇష్యూ జరుగుతుంది, అంజలి గారు పవన్ మధ్యలో ఒక ఇష్యూ స్టార్ట్ అయింది, తర్వాత నోకరాజు ఏషియా మధ్యలో అది నడుస్తూనే ఉంది ఆ ఎమోషనల్ డ్రైవ్. ఇదంతా ఒక్కొక్కటి జరుగుతుంది. అండ్ మహేష్ అండ్ శాండ్రా విషయంలో జరుగుతూ ఉంది. రకరకాల యాంగిల్, కొన్ని చేడులు అయితే భయంకరమైన కోఆర్డినేషన్తో ఉన్నారు. హరీష్ గారు కొంచెం లవ్ పేరు బాగుంది, మధ్యలో ఆయన ముద్దులు పెడుతున్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి మన ఇద్దరం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేసి ఏదో క్రింజ్గా మాట్లాడుతున్నారు. ఆయన నుంచి అది ఎక్స్పెక్ట్ చేయాలి, అందుకని క్రింజ్ లాగా అనిపించింది.
అలా కొన్ని పేర్స్ బాగున్నాయి. శాండ్రా అండ్ బ్రిటో పేరు ఒకరికొకరు సపోర్టివ్గా, ఒకరినంటే ఒకరు పడితే మన జోలికి వస్తే మా ఆయన జోలికి వస్తే నేను ఊరుకోను అన్నట్టుగా ఆవిడున్నారు. రకరకాలుగా నడుస్తుంది, ఒక్కొక్క పేరు ఒక రకం ఉంది. గుడ్, నాకు అంత సిల్లీగా ఏం లేదు షో అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్గానే నడుస్తుంది, రివ్యూస్ చేయొచ్చేమో అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇంక 2-3 ఎపిసోడ్లు చూడాలి, నిదానంగా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. బట్ నచ్చి కనెక్షన్ వస్తుంది, ఒక కంటిన్యూటీ ఉంది అన్నట్టుగా అనిపిస్తూ వర్కౌట్ అవుద్ది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే శాండ్రా అండ్ బ్రిటో ఉంది చూసారా, సంధ్య అండ్ బ్రిటో, వీళ్ళిద్దరిది మిగతా వాళ్ళు 1-2 పేర్లు కానీ వీళ్ళని టార్గెట్ చేసినట్టుగా ఉంటుందేమో. ఫర్దర్గా ఉంటే షో హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తెలుగు రాదనేసి మళ్ళీ టార్గెట్ చేస్తూ ఉంటే ఈ సంధ్య గారు దాన్ని క్యాష్ చేసి దాన్ని ఎలా మాట్లాడాలి, ఎలా మలుచుకోవాలి ఎమోషనల్గా ఆవిడ తెలుసు. అది వర్కౌట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఆవిడ వర్కౌట్ చేసి అండ్ షో వాళ్ళు కూడా ఇలాగానే ఏదైనా వేరే యాంగిల్ తీసుకొచ్చి వీళ్ళు టార్గెట్ అయినట్టుగా చూపిస్తే షో హిట్ అయ్యే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అంత సిల్లీగా నాకు అనిపించలేదు, బాగానే ఉంది. బిగ్ బాస్ లాగే కొంచెం ఉంది, కొన్ని మైనస్లు ఉన్నాయి, అవి కూడా చెప్పాను. ప్రస్తుతానికి అదే నాకు అనిపించింది. మీకేమనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇది ఓవర్ జడ్జిలో అందరం తిట్టేయాలంటే కుదరదు, బట్ ఫర్దర్గా మనం గట్టిగానే మాట్లాడతాం. ప్రస్తుతానికి ఇది మామ, లవ్ యూ. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, 10 లెక్కలు చేసేద్దాం. వీడియో లైక్ చేయండి, మీకు ఎవరు నచ్చుతున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. రేపటి నుంచి ఇంకా బాగా మాట్లాడదాం. డే బై డే ఒక 10 days మాట్లాడడం అంటే అల్లాడిచ్చేస్తాం.